హాయ్, వెల్కమ్ టు టీఎస్ న్యూస్. ఇండియా లీగ్ ఫేస్లో తన చివరి మ్యాచ్ రేపు కెనడాతోటి ఆడబోతోంది. ఆడిన మొదటి 3 మ్యాచ్ల్లోనూ అద్భుతమైన విజయాలను సాధించి గ్రూప్ టాపర్గా ఉన్నటువంటి ఇండియా ఇప్పటికే సూపర్ 8కి అర్హత సాధించింది. అయితే మొదటి 3 మ్యాచ్ల్ని న్యూయార్క్ వేదికగా ఆడినటువంటి ఇండియా ప్రస్తుతం వేదిక మారింది. ఫ్లోరిడాలో ఈ మ్యాచ్ ఆడబోతుంది. ముఖ్యంగా సూపర్ 8కి ముందు బ్యాటింగ్ ప్రాక్టీస్గా భావిస్తున్నటువంటి ఈ మ్యాచ్ ఇండియా కొన్ని మార్పులతోటి బరిలో దిగే అవకాశం ఉంది. 3 మ్యాచ్ల్లోనూ కేవలం 5 రన్స్ మాత్రమే. అందులోనూ అమెరికాకి విరుద్ధంగా డకౌట్ అయినటువంటి విరాట్ కోహ్లీకి ఈ మ్యాచ్ ఒక బ్యాటింగ్ ప్రాక్టీస్గా ఉపయోగపడే అవకాశం ఉంది. అయితే కోహ్లీ ఐపీఎల్లో ఓపెనర్గా అద్భుతమైనటువంటి ప్రదర్శన చేశాడు. ఆరెంజ్ క్యాప్ హోల్డర్, 741 రన్స్. బట్ ఒక వారం వ్యవధిలో వరల్డ్ కప్కి వచ్చేటప్పటికి ఫామ్ను కోల్పోయినట్టుగా ఉంది. కానీ కోహ్లీ లాంటి రన్ మెషిన్కి ఇది పెద్ద సమస్య కాదు. అయితే ఐపీఎల్లో ఓపెనర్గా ఆడాడు కదా అని ఇండియన్ టీంకు కూడా కోహ్లీని ఓపెనర్గా ట్రై చేసేటువంటి ప్రయత్నం చేశారు. అది కొద్దిగా బెడిసి కొట్టిందేమో అనిపిస్తోంది. సో కోహ్లీ ఎప్పట్లాగానే తనకి అచ్చొచ్చినటువంటి ఇష్టమైనటువంటి నెంబర్ 3లో బ్యాటింగ్ చేసేట్లయితే ఫలితం బాగుంటుంది అనేటువంటిది ఇప్పుడు అందరి అంచనా. అది జరగాలి అంటే యశస్వి జైస్వాల్ని టీంలోకి తీసుకొని ఓపెనర్గా రోహిత్ శర్మ అండ్ యశస్వి జైస్వాల్ వీళ్ళు ఓపెన్ ది ఇన్నింగ్స్ అండ్ కోహ్లీ నెంబర్ 3లో వచ్చేట్లా. కానీ నెంబర్ 3లో వచ్చినటువంటి రిషబ్ పంత్ అద్భుతమైనటువంటి ప్రదర్శన చేశాడు. పర్టికులర్గా అటు పాకిస్తాన్ తోటి కీలకమైనటువంటి ఇన్నింగ్స్ ఆడాడు. ఈవెన్ ఐర్లాండ్ తోటి చక్కగా రాణించాడు. అమెరికాతోటి కూడా కీలకమైనటువంటి 18 రన్స్ సాధించాడు. సో నెంబర్ 3లో రిషబ్ పంత్ బాగా కుదురుకున్నాడు కాబట్టి మరొకసారి అతని స్థానాన్ని మార్చి ప్రయోగం చేస్తారా అనేటువంటిది ఆలోచించాలి. అలాగనే రెగ్యులర్ బౌలర్లు అక్షర్ పటేల్, జడేజా కూడా విశ్రాంతినిచ్చి బహుశా కుల్దీప్ యాదవ్ అండ్ చహల్కి ప్లేయింగ్ 11లో అవకాశం ఇచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. అలాగనే సిరాజ్కి విశ్రాంతినిచ్చేటువంటి అంశాన్ని కూడా బహుశా టీమిండియా ఆలోచిస్తూ ఉంటుంది. మొత్తానికి ఫ్లోరిడాలో మాత్రం వర్షం ముప్పు పొంచి ఉంది. సో కెనడాతోటి జరిగే మ్యాచ్ని ఒక ప్రాక్టీస్ మ్యాచ్గా సూపర్ 8కి ముందు రిహార్సల్స్గా ఉపయోగించుకోవాలి అనేటువంటి ఇండియన్ టీంకి అది కొంచెం మింగుడు పడనటువంటి వార్తే. కెనడా కూడా అద్భుతంగా ఉంది. పర్టికులర్గా ఐర్లాండ్ మీద ఒక థ్రిల్లింగ్ 12 రన్స్ విక్టరీని నమోదు చేసుకొని ఊపు మీద ఉంది. ఇండియాకు కూడా షాక్ ఇవ్వాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. అది కొంచెం కష్టసాధ్యమైనటువంటిది అయినా కూడా మొత్తానికి మన ఈ వరల్డ్ కప్ ఈవెంట్స్లో చూస్తూనే ఉంటాం, చిన్న టీములు పెద్ద టీములకి షాక్ ఇవ్వటం అనేటువంటిది. సో ఆ రకంగా చేయాలి అంటే వాళ్ళలో కూడా ఆఫ్కోర్స్ ఆరెన్ జోన్స్ కావచ్చు, మువ్వా కావచ్చు, ఖాలిద్, తేజ్పాల్ సింగ్, సో ఇట్లాగా మంచి బ్యాటింగ్ అండ్ బౌలింగ్ యూనిట్ ఉన్నటువంటి పర్టికులర్గా ఆరెన్ జోన్స్ ఈజ్ వెరీ వెరీ ఎక్స్పీరియన్స్డ్ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్. సో వాళ్ళు కూడా సర్ప్రైజ్ చేయాలి అని ఆశిస్తూ ఉంటారు. ఒక రకంగా ఈ మ్యాచ్ వాషౌట్ అయినా కూడా ఇండియా పాయింట్లు షేర్ చేసుకున్న ఇండియాకు వచ్చేటువంటి నష్టమేం లేదు. ఇప్పటికే సూపర్ 8కి అర్హత సాధించింది. కానీ ఇదే వేదిక మీద అటు పాకిస్తాన్ తన లాస్ట్ మ్యాచ్ ఐర్లాండ్ తోటి ఆడబోతోంది. ఈవెన్ యుఎస్ఏ అండ్ ఐర్లాండ్ మ్యాచ్ కూడా జరగబోతూ ఉంది. ఆ మ్యాచ్ జరిగి యుఎస్ఏ ఐర్లాండ్ మ్యాచ్ జరిగి ఐర్లాండ్ విజయం సాధిస్తే కనుక ఆ తర్వాత పాకిస్తాన్ ఐర్లాండ్ని ఓడిస్తే వాళ్ళకి సూపర్ 8కి వచ్చేటువంటి బెటర్ రన్ రేట్ ఆధారంగా సూపర్ 8కి వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి పర్టికులర్గా పాకిస్తాన్ అభిమానులు మాత్రం ఎదురు చూస్తూ ఉంటారు ఈ మ్యాచ్లు ఖచ్చితంగా జరగాలి అనేటువంటిది. కానీ ఇప్పటికే అక్కడ వాతావరణం వల్ల ఎమర్జెన్సీని ప్రకటించినటువంటి సందర్భంలో వాతావరణం అనుకూలిస్తుందా, మ్యాచ్లు సజావుగా సాగుతాయా అనేటువంటిది మాత్రం కొంచెం ప్రశ్నార్థకమే. ఇప్పటికే పలు విమానాలని కూడా రద్దు చేశారు. సో ఇలాంటి తరుణంలో మ్యాచ్ జరగటం కొంచెం కష్టంగానే కనబడుతూ ఉంది. కానీ ఒకవేళ మ్యాచ్ కనుక జరిగేట్లయితే ఇండియన్ టీం తన రిజర్వ్స్ని పరీక్షించుకునేటువంటి అవకాశం, పర్టికులర్గా కోహ్లీకి కొద్దిగా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసేటువంటి అవకాశం, ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ రోహిత్ శర్మ కూడా అంత ఫామ్లో ఏమీ లేడు. కాబట్టి వీళ్ళిద్దరికీ కూడా చాలా చక్కటి అవకాశంగా ఉపయోగపడుతుంది. పర్టికులర్గా ఇండియన్ టీంని కనుక చూసినట్లయితే రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్ అండ్ ఫర్ దట్ మ్యాటర్ హార్దిక్ పాండ్యా మాత్రమే ఒక బ్యాటింగ్ టచ్లో ఉన్నట్టుగా కనబడుతున్నారు. మిగిలినటువంటి వాళ్ళు శివం దుబే ఆఫ్కోర్స్ లాస్ట్ మ్యాచ్ కొద్దిగా ఫామ్లోకి వచ్చాడు. సో ఓవరాల్గా మిగిలినటువంటి టాప్ ఆర్డర్కి బ్యాటింగ్ ప్రాక్టీస్ కూడా అవసరం. అలాగనే వెస్టిండీస్కి షిఫ్ట్ అవబోతోంది. సూపర్ 8 మ్యాచెస్ అన్నీ కూడా కరేబియన్ ఐలాండ్స్తోనే జరుగుతాయి. అక్కడ స్పిన్నర్లకు అనుకూలించేటువంటి వికెట్లు ఉంటాయి. కాబట్టి అటు చహల్ అండ్ కుల్దీప్ యాదవ్ కూడా కొద్దిగా మ్యాచ్ ప్రాక్టీస్ లభించినట్టుగా అవుతుంది.
రేపటి మ్యాచ్ కనుక జరిగేట్లయితే. మొత్తం మీద మ్యాచ్ జరగాలి, ఇండియా క్లియర్ కట్ విజయాన్ని నమోదు చేసుకోవాలి అని అభిమానులు ఆశిస్తూ ఉంటారు. లెట్ us హోప్ ద వెదర్ విల్ బి క్లియర్డ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఎస్ న్యూస్.